అందరికీ నమస్కారం. ఏప్రిల్ 20న కోబ్రా షార్ట్ సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. లైట్ ఫోర్సెస్ డార్క్ ఎనర్జీ ఎనామలీని పూర్తిగా వేగవంతంతో తొలగిస్తున్నారు. అది కొద్ది వారాల్లో పూర్తిగా తొలగిపోతుంది. గ్రహ విముక్తికి ప్రధాన అడ్డంకిగా లర్కర్ మిగిలి ఉంది. ఆగస్టు 2025లో జరిగిన అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ మల్టీవర్స్లోని లర్కర్ యొక్క ఎక్కువ భాగాన్ని తొలగించినప్పటికీ ఇంకా మిగిలి ఉన్న 1%లో అతి స్వల్ప భాగం ఈ గ్రహం యొక్క ఉపరితలంపై అత్యధికంగా కేంద్రీకృతమై ఉంది మరియు ఉపరితల జనాభా యొక్క స్వేచ్ఛా సంకల్పాలతో క్వాంటంగా ఎంటాంగిల్ అయి ఉంది. ఇప్పటి నుంచి జూలై 9వ తేదీ మధ్యకాలంలో గ్రహం యొక్క ఉపరితలంపై దాని శక్తి బాగా క్షీణించే అవకాశం ఉంది. ఇది జరిగినప్పుడు పరిస్థితులు చివరకు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. లక్షల సంవత్సరాల క్రితం అనేక జీవులు చీకటిని ఏదో ఒక విధంగా అనుభవించాలనే స్పృహతో కూడిన నిర్ణయంతో ప్రారంభమైన స్వేచ్ఛా సంకల్ప ప్రయోగం చివరకు ముగింపు దశకు చేరుకుంటుంది. గత కొన్ని వారాల్లో జరిగిన అత్యంత ముఖ్యమైన అభివృద్ధి ప్రస్తుతం డిస్క్లోజర్స్ వైపు ముందుకు జరుగుతోంది. నిజాలు బయట పెట్టకుండా అణిచివేసేందుకు, అలాగే చాలా విషయాలు తెలిసిన వారి గొంతు నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బట్టబయలవుతున్నాయి. దీనిపై డొనాల్డ్ ట్రంప్ కూడా విచారణ జరుపుతున్నారు. త్వరలో వెల్లడిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అగ్రగామి అంచనా మార్కెట్ అయిన పాలీ మార్కెట్ డిస్క్లోజర్స్ ఎంత త్వరగా జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారో తెలియజేయడానికి ఒక మంచి సూచనగా ఉంది. ఇంతలో డార్క్ ఫోర్సెస్ పాజిటివ్ టైం లైన్ని కొలాప్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అలాగే ఇది వారి అంతిమ ప్రణాళిక. ఎవరికైనా ఇన్నర్ గైడెన్స్ అనిపిస్తే డొనాల్డ్ ట్రంప్ కోసం బుద్ధికోలం ధ్యానం చేయమని లైట్ ఫోర్సెస్ కోరుతున్నారు. విషయాలను సరైన దృక్పథంలో చూడాలనుకునేవారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్లో చూడవచ్చు. పాజిటివ్ వర్గాలు ప్రధాన భౌగోళిక రాజకీయ శక్తుల ప్రభుత్వాల్లో చొరబడి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఉపభూభాగ స్థాయిల్లో కొన్ని కార్యాచరణ ఫలితాలను సాధిస్తున్నాయి. వ్యక్తిగత గోల్డెన్ టైమ్ లైన్పై పనిచేస్తూ ఉండటమే అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. ఏప్రిల్ 26న యురేనస్ మిథున రాశిలోకి ప్రవేశించిన కొన్ని గంటల తర్వాత బొగోటాలో వర్క్షాప్ జరుగుతున్నందున ఈ గ్రహం మీద మునుపెన్నడూ వెల్లడి కాని న్యూ ఎర్త్ యొక్క కీలక అంశాల్లో భాగమైన అబండెన్స్ని సాధించే ప్రక్రియ గురించి కొత్త సమాచారాన్ని మొదటిసారిగా విడుదల చేయడం సాధ్యమవుతుంది. ఈ సమాచారం ఇప్పటికీ డబ్బు సమస్యతో సతమతమవుతున్న ఎవరికైనా సహాయపడగలదు. ఆ తరువాత మే 23, 24 తేదీల్లో బొరా బొరాను ప్రధాన కేంద్రంగా చేసుకుని మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యూ హెవెన్ మరియు న్యూ ఎర్త్ యొక్క కీస్లను విలీనం చేసే ఒక అత్యంత శక్తివంతమైన యాక్టివేషన్ను నిర్వహించబోతున్నాము. ఇంకా కొంత స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మీరు మాతో పాటు చేరవచ్చు. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.